నిన్న మొన్న భయపెట్టిన ఎండలు ఇవాళ కాస్త రిలీఫ్ ఇచ్చాయి. మధ్యాహ్నం వరకు భగభగలాడిన భానుడు సాయంత్రానికి చల్లబడ్డాడు. పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులతో వెదర్ కాస్త చల్లబడింది. ఇక హైదరాబాద్ శివార్లలో అయితే జోరు వాన కురిస్తే మెదక్లో ఈదురుగాలులు వీచాయి. కరీంనగర్లో పిడుగుపాటుతో 2 ఎకరాల్లో పంట పొలాలు కాలిపోయాయి. రాష్ట్రంలో ఇవాళ డిఫరెంట్ వెదర్ కనిపించింది. గత 10 రోజుల నుంచి మాడు పగలగొడుతున్న బాణుడు ఇవాళ సాయంత్రానికి కాస్త రెస్ట్ తీసుకున్నాడు. సిటీతో పాటు జిల్లాలో ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. అటు ఉదయం నుంచి మాత్రం ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోయారు. మెదక్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఉదయం నుంచి మండిపోయిన బాణుడు సాయంత్రం తర్వాత రిలాక్స్ అయ్యాడు. మార్నింగ్ 40 డిగ్రీలు దాటిన టెంపరేచర్స్ కాస్త తగ్గాయి. జిల్లాలో ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. కరీంనగర్ జిల్లాలోనూ వడగండ్ల వాన కురిసింది. జిల్లాలోని బెజ్జంకి, మానకొండూరులో వడగళ్ల వాన కురిసింది. సిరిసిల్ల మండలంలో పిడుగుపాటుకు 3 ఎకరాల వరి చేను, ఈత చెట్లు దగ్ధమయ్యాయి. ఇక మిగతా జిల్లాలో మాత్రం ఎండ తీవ్రత కంటిన్యూ అయ్యింది. అడవుల జిల్లా ఆదిలాబాద్ లోనూ బాణుడి ప్రతాపం ఏమాత్రం తగ్గడం లేదు. మంచిర్యాలలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్ నెలలోనే 44 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. గతేడాది మే 31న 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత జిల్లాలో రికార్డుగా ఉంది. ఈసారి మేలో గత రికార్డు క్రాస్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. 46 నుంచి 47 డిగ్రీలు దాటొచ్చంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. వడగాలులకు ఇప్పటి వరకు 30 మందికి పైగా చనిపోయినట్టు రికార్డ్స్ చెబుతున్నాయి. చాలా విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. నాలాంటి యువకులకే ఇట్లా బయటకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. అదే ముసలి వాళ్ళు, పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా తీవ్రంగా ఉన్నాయి. బయటికి వెళ్ళాలంటేనే చాలా కష్టమవుతున్నది. ఇప్పుడు చూస్తే దాదాపుగా 43 అంటున్నారు, కానీ 43 కంటే ఎక్కువనే ఉన్నట్టు కనిపిస్తున్నది. చాలా వేడిగా ఉన్నది. ఇంకా నెక్స్ట్ మంత్ అంటే మే వరకు ఇంకా ఎట్లా ఉంటుందో అనేది ఇప్పుడే భయం అవుతున్నది. అసలు బయటికి వెళ్ళి ఏదైనా పనులు చేసుకోవాలంటే చాలా కష్టమవుతున్నది. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా నిప్పుల కొలిమిగా మారిపోయింది. బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు పబ్లిక్. 10 రోజుల నుంచి మధ్యాహ్నం అయితే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. టెంపరేచర్ 45 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉంది. బయట ఇక గంటకు 2-3 లీటర్లు నీళ్ళు తాగుతున్నాం. అవి కూడా 5 రూపాయల లీటర్ నీళ్ళు ఇస్తున్నారు. ఇక ఇక్కడ ఆటోలు తోలాలన్నా కూడా పైన ఎండ కాక, కింద ఆటో కాక, ఎండలు ఇప్పుడున్నంత ఎండలు ఇంతకుముందు అయితే లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు కస్టమర్ కూడా ఎక్కట్లేరు, దిగట్లేరు. ఓలన్నా ఒకరిద్దరు దిగితే ఆ కస్టమర్లు ఫోన్లు చేసుకోవటం, బండ్లు తెప్పించుకోవటం, దాని మీద వెళ్ళిపోవటం. అలాంటిది ఏడ చెట్టు ఉందా, ఏడ నీళ్లున్నాయా తాగటం, అట చెట్ల కింద కూర్చోవటం అవుతుంది. ఎండ గిరాకులు కూడా ఏమంతా లేవు. మహబూబ్ నగర్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏప్రిల్లోనే వడదెబ్బకు 40 మందికి పైగా చనిపోయారు. ఉదయం 9 నుంచే బాణుడు ప్రతాపం చూపడంతో ప్రజలు పెద్దగా బయటికి రావడం లేదు. రోడ్ల పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఎండకు తట్టుకోలేకపోతున్నారు. వ్యాపారాలు కూడా పెద్దగా సాగడం లేదంటున్నారు. మాకు ఎండలు చాలా ఉన్నాయి. బయటికి వెళ్ళాలంటే చాలా మా మగోళ్లకు, మాకు, మా పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. నెత్తి మీద బట్టలు కట్టుకొని వస్తున్నాము. ఏమన్నా ఫంక్షన్లకు ఇట్లా పిలిస్తే పోవాలా వద్దా అన్నట్లుంది. 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. చాలా వడదెబ్బలు కొడుతున్నాయి. నీళ్ళు అయితే 2 డబ్బాలు అయిపోయేటి, 3 డబ్బాలు అయిపోతున్నాయి తాగడానికి కూడా. ఓవరాల్ గా ఉదయం ఎండతో ఇబ్బందులు పడ్డ ప్రజలు కొన్ని చోట్ల వర్షాలకు కాస్త రిలాక్స్ అయ్యారు.